ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు జరిగిన పని ఒక ఫార్మర్ కొడుకు వరల్డ్ని షాక్ చేశాడు. డామినేట్ చేసే దేశంలో ఇతను ఇండియన్ ప్రైడ్గా మారాడు. పేరు గుర్విందర్ వీర్ సింగ్. ఇప్పుడు ఇండియాలో ఫాస్టెస్ట్ మ్యాన్గా మారాడు. సక్సెస్ వెనుక చాలా బాధలు ఉన్నాయి, చాలా కన్నీళ్ళు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ప్రెషర్ ఉంది, చాలా టీయర్స్ ఉన్నాయి. కాబట్టి దీని వెనుకలో ఉన్న రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. పంజాబ్లో ఒక చిన్న విలేజ్లో సింపుల్ ఫార్మింగ్ ఫ్యామిలీలో పుట్టాడు గుర్విందర్ వీర్ సింగ్. ఇతని రిచ్ లైఫ్ కాదు, లగ్జరీ లైఫ్ కాదు. చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్. కానీ విలేజ్ రోడ్స్ పై షూస్ లేకుండా కూడా రన్నింగ్కి డైలీ వెళ్ళేవాడు. ఫ్యామిలీ అందరు ఫార్మర్సే. ఫ్యామిలీకి మనీ ప్రాబ్లమ్స్ అంటే కామన్ అయిపోయాయి. స్పోర్ట్స్ అంటే అసలు ఫ్యూచర్ ఉందా లేదా అని అందరూ డౌట్స్ పడుతున్నారు. గుర్విందర్ సింగ్కి ఒక నమ్మకం ఉంది. నా స్పీడ్తో ఇండియాని రిప్రజెంట్ చేశా అనే నమ్మకం ఉంది. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. తన ట్రైనింగ్ కోసం సాక్రిఫైస్ చేశారు. 10 మీటర్స్ రన్నింగ్ అంటే ఈజీ కాదు. 10 సెకండ్స్ రన్నింగ్ కోసం ఇయర్స్ కష్టపడాలి. రన్నింగ్ ట్రైనింగ్, జిమ్, డైట్, స్టామినా, డిసిప్లిన్ చేస్తున్న ఏజ్లో అతను గ్రౌండ్లో రన్నింగ్ చేస్తూ ఉంటాడు. టైమ్స్ ఇంజరీస్ కూడా వచ్చాయి. ఆ పెయిన్స్తో కూడా అసలు ఆపలేదు. ఆ ప్రాక్టీసింగ్ కంటిన్యూ చేశాడు. ఇండియాలో స్ప్రింటింగ్కి ఫెసిలిటీస్ తక్కువ. క్రికెట్ లాగా సపోర్ట్ లేదు. గుర్విందర్ వీర్ గివ్ అప్ చేయలేదు. సైన్స్ ఫౌండేషన్లో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాక అతని స్పీడ్ మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. గుర్విందర్ వీర్ సింగ్ 2025లో ఫస్ట్ టైం నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. అక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది లక్కా లేక వన్ టైం పర్ఫార్మెన్సా? గోల్స్ వచ్చాయి. మీద హ్యూజ్ ప్రెషర్ పెరిగింది. జేమ్స్ హిల్లర్ చెప్పాడు, బ్రేక్ అయ్యాక మెంటల్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు. మీడియా క్రిటిజం, మెంటల్ హెల్త్, డౌట్, మెంటల్ ప్రెషర్ పెరిగింది. ఛాంపియన్స్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారు. 2026 ఫెడరేషన్ కప్ రాంచీ స్టేడియం సెమీఫైనల్లో గుర్విందర్ వీర్ సింగ్ 10.17 సెకండ్స్లో రన్ చేసి నేషనల్ రికార్డ్ బ్రేక్ చేశాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ రికార్డ్ని అనిమేష్ కుదుర్ అనే వ్యక్తి ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అనుకుంటున్నారు స్టోరీ ఓవర్, నెక్స్ట్ డే ఫైనల్. 10.9 సెకండ్స్. హిస్టరీలో ఫస్ట్ టైం. 10.10 కన్నా తక్కువ టైం. స్టేడియం షాక్ అయింది. అథ్లెట్స్ హిస్టరీ మారిపోయింది. ఫస్ట్ కాల్ గుర్విందర్ వీర్ ఎవరికి కాల్ చేశాడో తెలుసా? మదర్కి కాల్ చేశాడు. మమ్మీ ఈ రేస్ చూసావా? ఎమోషనల్ గా అడిగాడు. మూమెంట్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయింది. బికాస్ సక్సెస్ కన్నా ఫ్యామిలీ ఎమోషన్ చాలా పవర్ఫుల్. ఇండియన్ ఫాస్టెస్ట్ మ్యాన్ గా గుర్విందర్ వీర్ సింగ్ పేరు పొందాడు. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. సెకండ్స్ రేస్, కానీ ఆ 10 సెకండ్స్ రేస్ వెనుక 10 ఇయర్స్ కష్టం, హార్డ్ వర్క్ ఉంది. మన కొడుకు నుంచి ఇండియన్ ఫాస్టెస్ట్ మ్యాన్ గా పేరు పొందాడు. ఇండియా కూడా వరల్డ్ మ్యాథ్స్ పెయింటింగ్ లో ఉంటుంది. ఆ రెవల్యూషన్ స్టార్ట్ చేసిన పేరు గుర్విందర్ వీర్ సింగ్. ఈ ఓవరాల్ గా వీడియో మొత్తం చూసినాక గుర్విందర్ వీర్ సింగ్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.